ఉగ్రవాదులు జన్మించిన పాకిస్తాన్తో మనం మ్యాచ్లు ఆడకూడదన్నారు ఎమ్మెల్యే రాజా సింగ్. ఇది భారతదేశంలో ప్రతి యువకుడి తల్లి సోదరి డిమాండ్ అని చెప్పారు. పాక్తో భారత జట్టు ఆడాలని ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తున్నారని, వారితో తాను ఏకీభవిస్తున్నట్లుగా రాజా సింగ్ తెలిపారు. రేపు దుబాయ్లో టోర్నమెంట్ ఉన్నది. యావత్ భారతదేశంలో ఉంటున్న ప్రతి ఒక్క దేశభక్తుడు అసలు ఈ పాకిస్తాన్ నుంచి మనం ఎందుకు ఆడాలి మ్యాచ్ అని అందరు కూడా వ్యతిరేకిస్తున్నారు. నేను కూడా ఈ మ్యాచ్ని మనం బైకాట్ చేయాలని నేను BCCI అధికారులకి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఎక్కువ రోజు కూడా కాలేదు. పెహల్గాంలో ఏ విధంగా ప్రత్యేకంగా హిందువులని టార్గెట్ చేసి పేరు అడిగి కలమా చదువునికి వస్తుందా లేదా అని మరియు అడిగి ఏ విధంగా వాళ్ళు ఈ పాకిస్తాన్ టెర్రరిస్టులు చంపినారు అందరు కూడా చూసినారు. ఇవాళ ఈ పాకిస్తాన్కి మనము వాటర్ కూడా ఆపేసినాము. అట్లాంటి దేశం నుంచి క్రికెట్ మనం ఎందుకు ఆడాలని యావత్ భారతదేశంలోన భారతీయులు అడుగుతున్నారు. మనం కూడా ఒకసారి ఆలోచన చెయ్యాలి. ఎందుకంటే ప్రధానమంత్రి మోదీ గారు ఏ విధంగా పెహల్గాం పైన అటాక్ అయిన తర్వాత సింధూర్ ఒక పేరు పెట్టుకొని పాకిస్తాన్లో గుసాంచి టెర్రరిస్ట్ అడ్డల పైన కానీ పాకిస్తాన్ టెర్రరిస్ట్ మెంటాలిటీ పెట్టుకున్న ఆర్మీ పైన కానీ ఏ విధంగా బాంబులు దాడి చేసినారు ప్రపంచం మొత్తం చూసినారు. ఈ భయపడి పాకిస్తాన్ వాళ్ళు మోదీ గారి ముందు ఏ విధంగా వంగిపోయినారు మొత్తం ప్రపంచం చూసినారు. ఇట్లాంటి సమయంలో మనం పాకిస్తాన్ నుంచి ఎట్టి పరిస్థితుల్లో మ్యాచ్ ఆడకపోతే మంచిగా ఉంటుందని నేను వ్యక్తిగతంగా అనుకుంటున్నాను.